హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా! సో, ఇంకా లేట్ చేయడం ఎందుకు వ్లాగ్‌కైతే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను ప్రెగ్నెంటా? కాదా? ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే నాకు ఇప్పుడు ఎన్ని మంత్స్? సో, అదైతే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. చాలామంది రీసెంట్‌గా నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, "ఎందుకింత లావవుతున్నావు?" అనేసి. నేను ఒక 4 మంత్స్ నుంచి అయితే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. నాకు తెలుస్తుంది. సో, రీజన్ ఏంటి అని కూడా నాకు తెలుసు. సో, ఏంటి అంటే నేను ప్రెగ్నెంట్. సో, ప్రెగ్నెన్సీ అని ఉంటే అందరూ లావవుతారని గ్యారంటీ లేదు. కొంతమంది వెయిట్ గెయిన్ అయితారు. కొంతమంది అవ్వరు. సో, నేనైతే ఈ ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ గెయిన్ అవుతున్నాను. అండ్ ఇంకా నా 2 ప్రెగ్నెన్సీతోని పోల్చితే ఇదైతే చాలా అంటే చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో, మామూలుగా ప్రెగ్నెంట్ అయితే మనం ఎన్ని రోజులు దాచినా అది తాగదు. రోజు రోజుకి మన స్టమక్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మ్యాక్సిమం నేను ఒక 5 మంత్స్ వరకంటే ఎవరికీ తెలియకుండా ఉంటే బాగుండు అని అనుకున్నా. కొంతమందికి 8 మంత్స్ ఉన్నా బేబీ బంప్ కనబడదు. బట్ నాకు 3 మంత్స్ నుంచే కనబడడం స్టార్ట్ అయింది. నేను ఎంత దాద్దామన్నా అది దాగట్లేదు. థర్డ్ మంత్‌లోనే చెప్దామనుకున్నా. బట్ ఇంకొక స్కాన్ అయిపోయాక చెప్దాంలే అని వెయిట్ చేశాను. ఎందుకంటే అన్ని ప్రెగ్నెన్సీలు మనకి హెల్తీగా ఉంటాయని గ్యారంటీ లేదు కదా! సో, ఇంకొక స్కాన్ అయిపోతే ఇంకా కన్ఫర్మ్‌గా చెప్పచ్చులే అన్నట్టు ఇన్ని రోజులైతే వెయిట్ చేశాను. సో, నాకు ఆల్రెడీ అబార్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 కిడ్స్ ఉన్నారు. ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా ఎర్లీగానే వెళ్ళాను మేడం దగ్గరికి. సో, కన్సీవ్ అయినాక 1 వీక్‌లోనే వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత మేడం 1 మంత్ తర్వాత నాకు మళ్ళీ రివ్యూ రాశారు. థర్డ్ మంత్‌లోకైతే మళ్ళీ మేడం దగ్గరికెళ్ళి అక్కడ మేడంని కన్సల్ట్ అయ్యి మళ్ళీ మేడం టెస్టులు అవన్నీ రాస్తే అమీర్పేటకెళ్ళి మాకు తెలిసిన వాళ్ళు ఉండే అమీర్పేటలో యోధా డయాగ్నోసిస్‌లో. సో, అక్కడికెళ్ళి టెస్టులు అయితే చేయించుకున్నాను. సో, ఆల్మోస్ట్ అన్ని టెస్టులు రాశారు. ఇంకా మెయిన్ ఏంటి అంటే జీటీటీ. ఇంకా అందరికి తెలిసిందే కదా! జీటీటీ అంటే షుగర్‌కి సంబంధించింది. అది మనకు చాలా టైం పడతది. సో, నాకు బ్లడ్ టెస్టులు అన్నీ అయిపోయేంత వరకి ఈవినింగ్ అలా అయిపోయింది. ఇంక అమ్ముతాలని అమ్మ దగ్గర వదిలేసి కన్నయ్యని తీసుకొనైతే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డేకి రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. యూరిన్ కల్చర్ ఒకటి మనకు 2 డేస్ పడతది. సో, అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మేడం దగ్గరికైతే వెళ్ళాను. సో, అన్నీ ఓకే బానే ఉన్నాయని చెప్పింది మేడం అయితే. సో, ఇప్పుడొచ్చేసరికి థర్డ్ ప్రెగ్నెన్సీ నాకు. సో, ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్ అంటే 5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో, ఇప్పుడు 6థ్ మంత్ రన్నింగ్. 2 ప్రెగ్నెన్సీలో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతకు డబల్‌కి డబల్ ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే చూస్తున్నాను. ఒక 4 మంత్స్ వరకైతే చాలా అంటే చాలా సిక్ అయ్యాను నేను. కళ్ళు తిరగడం, వామిటింగ్స్ ఒక్కటేంటండి ఎన్నో అంటే ఎన్నో ఫేస్ చేశాను. అన్నీ ఫేస్ చేస్తూ కూడా పిల్లలని చూసుకున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని టైంలో మనకెలా ఉన్నా, మనం ఎలా ఉన్నా మన పిల్లల్ని చూసుకోవడం మాత్రం మనకు తప్పదు. ప్రెగ్నెన్సీ అనేది ఒక 5 మంత్స్ వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కొంతమంది మంచిగా బ్లెస్ చేస్తే, కొంతమంది మనం బాధపడాలని బ్లెస్ చేస్తారు. సో, ఓకే మన కోసం మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే పర్లేదు. మనం బాగానే ఉంటాం. ఎవరో ఒక్కరు కూడా చెడుగా మనకి చెడు జరగాలి, మనం బాధపడాలి అని కోరుకునే ఎవరో ఒకరు ఉంటారు. ఒక 10 మెంబర్స్‌లో మనల్ని మంచిగా బ్లెస్ చేసేవాళ్ళు ఉంటే అందులో 8 మెంబర్స్ మనం బాగుండాలి అని కోరుకుంటే, 2 మెంబర్స్ మనం ఏడవాలి, బాధపడాలి అని కోరుకుంటారు. సో, అలా ఒక్కరి కన్నైనా సరే మన మీద పడద్దు అనేసి నేను ప్రెగ్నెన్సీ ఎవరికీ చెప్పొద్దని అయితే అనుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఏ చిన్న కనుదిష్టి అయినా మనకు ఊరికనే తగులుద్ది. సో, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలనేసి ఇంతవరకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా రిలేషన్స్ కానీ ఎవ్వరికీ తెలియకుండా అయితే ఉంచుకున్నాను. బట్ ఇంక అందరికీ తెలిసిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీకి ముందే ఒక 3 మంత్స్ ప్రెగ్నెన్సీ లాగా పొట్ట ఉండే. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 3 మంత్స్‌కే 5 మంత్స్ లాగా, ఇప్పుడు 5 మంత్స్ ప్రెగ్నెన్సీని ఒక 8 మంత్స్ లాగా అలా కనబడుతుంది. ఇంకా దానికి మనం ఏం చేయలేము. నేను కోరుకునేది ఒకటే, మనమంటే పడని వాళ్ళు, మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు, మనం బాధపడాలి, మనకు చెడు జరగాలని కోరుకుంటారు. సో, మీరు మంచిగా బ్లెస్ చేయకపోయినా పర్లేదు. కాకపోతే వాళ్ళు నాశనం కావాలి అని మాత్రం అనుకోవద్దు. సో, ఎందుకంటే మనకేమైనా పర్లేదు మేము తట్టుకుంటాం. బట్ మా కడుపులో పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఏమైనా అయితే మాత్రం తట్టుకోలేం. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా సరే నజర్ అనేది ఖచ్చితంగా తాకుతుంది. సో, అట్లాంటి దిష్టి మాత్రం పెట్టొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా నా 3 బేబీస్‌కి అయితే మీకు ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వాటి గురించి కూడా నేను వీలైనంత వరకు అయితే వీడియోస్ చేస్తాను. సో, ఇంక ఇదేంటి అంటే సండే రోజు నేను షూట్ చేసుకున్న వ్లాగు. సో, డైరెక్ట్‌గా అంటే చెప్పలేకపోతున్నాను నేను. సో, అందుకని ఈ వ్లాగ్ షూట్ చేసుకొని ఇందులో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంకా సండే ఎట్లుంటదండి, బిజీగా ఉంటది. మిగతా డేస్ అన్నా కొంచెం ఫ్రీగా ఉంటాం గానీ, సండే రోజైతే మనం ఫ్రీగా ఉండలేము.
ఇంకా సండే మా హస్బెండ్, పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి కొంచెం లేట్‌గా అయితే లేస్తాము. ఇంకా లేవగానే పిల్లలకి మాత్రం టిఫిన్ తినిపించాను. ఇంకా నేను మాత్రం టిఫిన్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ బయటికెళ్ళి ఫిషెస్ అయితే తీసుకొని వచ్చేసిండు. సో, ఇది లైవ్ ఫిష్ అండి. సో, కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటది. 2 కేజీస్ అలా తీసుకొని వచ్చేసిండు. ఇంకా మా హస్బెండ్ క్లీన్ చేసి పక్కన పెడితే నేనైతే ఒక పక్క పులుసు పెట్టేశాను అండ్ రైస్ పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నేను ఇంకా ఈవినింగ్ అట్లా ఫ్రై చేద్దాంలే అన్నట్టు పెట్టేశాను పక్కకి. బట్ మా కన్నయ్య పులుసు తినడు. వానికి ఫ్రై అంటేనే ఇష్టం. ఇంకా అలిగి కూర్చున్నాడు అన్నట్టు నాకు ఫ్రై చేయలేదు, నేను పులుసు తినను అనేసి. చాలా సేపు నాతోని మాట్లాడలేదు కూడా, కోపంగా ఉన్నాడు మా కన్నయ్య. ఇంకా వంట అయితే చేసేసి వానికైతే ఫ్రై అయితే చేసి పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులుంటాయి కదా సండే రోజు చేసుకోవాల్సినవి. ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకా సండే రోజు తీసుకొని అవన్నీ ఒలుచుకొని వాటికి ఆయిల్ రాసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ రాసిన తర్వాత ఒక 2 అవర్స్ అలా ఎండలో పెట్టినాక ఒక క్లాత్‌లేసి అటు ఇటు కొడితే ఈజీగా పొట్టైనా వచ్చేస్తది. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా కొంచెం మెత్త మెత్తగా అనిపించినాయి అనేసి అవి కూడా ఎండలో పెట్టేశాను. ఎందుకంటే తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా నైట్ టైంలో పిల్లలు తిని పడుకున్న తర్వాత నేనైతే ఇంకా గరం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసరికి ఓన్లీ నాన్ వెజ్‌కి మాత్రమే. సో, 1 మంత్‌కి సరిపడా నేను ఒక్కొక్కసారి 1 మంత్‌కి చేసుకుంటాను. ఒక్కొక్కసారి 1 వీక్ అలా చేసుకుంటాను. సో, ఈసారి మాత్రం కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. హోల్ గరం మసాలాలన్నీ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్‌లాగా చేసి అయితే పెట్టుకుంటాను. సో, చికెన్ కర్రీ గానీ, మన మటన్ కర్రీ గానీ, సో, ఇలా నాన్ వెజ్ కర్రీ అనుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. సో, మీకు ఏ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీలైతే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. సో, నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.